కానీ ఇక్కడే ఒక గొప్ప మలుపు మొదలయ్యింది. ప్రపంచమంతా తిరిగి వచ్చిన కుమారస్వామి జరిగిందంతా విని హృదయం బాధతో నిండిపోయింది. తను మోసపోయాడని అనుకున్నాడు. కోపం, వేదన, విరక్తి ఆ మూడు కలిసి కైలాసం వదిలి దక్షిణ దిక్కు వైపు క్రౌంచు పర్వతం చేరుకున్నాడు. ఎవరితో మాట్లాడలేదు, ఎవరినీ కలవాలని అనుకోలేదు. లోకం నుండి దూరంగా తపస్సులో నిమగ్నం అయ్యాడు. ఇక్కడ నుండి ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలుస్తుంది. పార్వతీదేవి తన కుమారుని గురించి చాలా బాధపడ్డది. శివ తన హృదయంలో ఉన్న తండ్రి ప్రేమతో కుమారుడు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానన్నాడు. ఇద్దరూ కలిసి కుమారస్వామి దగ్గరికి వచ్చారు. కానీ కుమారుడు ఇంకా మౌనం వదలలేదు. అప్పుడు శివ ఒక మహా నిర్ణయం తీసుకున్నాడు. నా భక్తుల కోసం, నా కుమారుని కోసం ఈ పర్వతం మీద నేను నిత్యంగా కొలువై ఉంటాను అన్నాడు. ఆ దివ్య సంకల్పమే మల్లికార్జున జ్యోతిర్లింగ అవతారం. పార్వతీదేవి భ్రమరాంబదేవిగా, శివుడు మల్లికార్జున స్వామిగా శ్రీశైల శిఖరంపై నిత్య సన్నిధ్యానం అందిస్తున్నారు. కానీ మల్లికార్జున అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? మన రానున్న వ్లాగ్లో తెలుసుకుందాం.